దే కెన్ విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్. ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని జయించగలిగారు. నువ్వు ఆ దేవుణ్ణి కలిగి ఉన్నావా? నువ్వు ఆ దేవుణ్ణి కలిగి ఉన్నావా? నువ్వు ఆ దేవుణ్ణి కలిగి ఉన్నావంటే శ్రమలు నిన్ను చూసి భయపడతాయి. నువ్వు ఆ దేవుణ్ణి కలిగి ఉన్నావంటే ఇబ్బందులు నిన్ను చూసి భయపడతాయి. నువ్వు ఆ దేవుణ్ణి కలిగి ఉన్నావంటే ఇరుకులు నిన్ను చూసి భయపడతాయి. నువ్వు ఆ దేవుణ్ణి కలిగి లేవు, అందుకే నీ మెదట ఎన్నో శ్రమలు కనబడుతూ ఉన్నాయి. నువ్వు ఆ దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉన్నావంటే, నువ్వే ఆ దేవుణ్ణి ఎప్పుడైతే కలిగి ఉన్నావో ఆ యొక్క ద్రాక్షవల్లి తీగలమో ఎప్పుగా మనం ఎప్పుడైతే ఉన్నామో ఆ ద్రాక్షవల్లి సరిగ్గా ఎదుగుతుంది. ఆ ద్రాక్షవల్లి ఎదిగిన దాంట్లో మనం వాలిపోకూడదు. వాలిపోయినట్లు మనం ఉన్నామంటే దేవుడు రాయించిన 7 సంఘంలో మనం ఉన్నట్లే. మనకు సరైన నీరు అందుతున్నా మనం వాలిపోయిన వారముగా ఉన్నామంటే మనలో లోపం ఉన్నది. దాన్ని సరి చేసుకో. నువ్వు ద్రాక్షావల్లిగా ఉండు, నువ్వు తీగగా ఉండు. ద్రాక్షావల్లిని ఆనుకున్న తీగగా నువ్వు ఉండు. నువ్వు మళ్ళీ లెగు. పాపంలో నువ్వు పడి ఉన్నావా? నువ్వు మళ్ళీ తిరుగు జన్మించు. దేవునిలో జన్మించాలి. మనం చాలామంది అనుకుంటాం నేను నా తల్లికి పుట్టేశానని. నో నో నో, బై ద గ్రేస్ ఆఫ్ ద గాడ్ యూ హ్యాడ్ ఎంటర్డ్ ఆన్ టు ద ల్యాండ్. నువ్వు దేవుని కృపతోనే భూమి మీదకి అడుగు పెట్టావు. నువ్వు దేవుని కృపతోనే ఈరోజు నువ్వు అలగలుగుతున్నావు. ఆనాడు దేవుడు భూమి మీదకి వచ్చి ప్రారంభంలో ఆయన ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు ఆయన? ఆది యందు దేవుడు ఉండేను, దేవుడు వాక్యమై ఉండేను అని మనం చదువుకుంటున్నాం. ఆది యందు ఉన్న దేవుడు ఏం చేశాడు? ఆది యందు దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి మనిషిని సృజించాడు. మనిషిని సృజించాడే కదా, కాబట్టే కదా మనం ఈరోజు కలిగాం. మనిషిని సృజించకుండా మీరు ఎవరైనా కలిగిపోతారా? కలగం. ఈరోజు నేను ఎక్కడ ఉందని కాదు, ఈరోజు మీరు ఎక్కడ ఉందని కాదు, దేవుడు సృజించాడు కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చెయ్యాలి? దేవుడికి మనం ఏం చేస్తున్నాం? దేవుడు సృజించాడని చెప్పుకుంటున్నాం. దేవుడికి 1 గంట ప్రార్థిస్తున్నావా? దేవుడికి 1 గంట ప్రార్థిస్తున్నావా? దేవుడు ఒక దేవుడు చెప్తున్న మీ తండ్రి గారు చెప్పింది మనం వింటాం కన్ఫామ్గా. కానీ మీ దేవుడు చెప్పింది మనం ఎందుకు వినట్లేదు అంటే మనల్ని దేవుడు కలుగు చేశాడు అనే స్థితిలో మనం లేము. యవనస్తులమైన మాకు ఎన్నో ఆలోచనలు వస్తాయండి. మీకేం తెలుసు అనుకోవచ్చు. నేను యవనస్తుడినే కదా, నాకు వస్తాయి. నేను మనిషినే కదా, నాకు వస్తాయి. ఐ ఆమ్ ఎ మ్యాన్ అండ్ యు ఆర్ మ్యాన్స్. యాజ్ యు గాట్ వాట్ థాట్స్ యు గాట్, ఐ విల్ ఆల్సో గెట్ సేమ్. నాకు కూడా అయ్యే వస్తాయి. కాకపోతే ఈ రోజు నుంచి మన పని ఏంటి? జయించుట. ఏంటి చెప్పండి? చెయ్యి పైకెత్తి చెప్పాలండి. జయించుట. ఎంతమంది జయింతారు చెప్పండి? జయించలేని వాళ్ళు ఎవరు చెయ్యెత్తకండి దయచేసి. నేను జయిస్తాను అనుకున్న వాళ్ళు చెయ్యెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టిండి. అయితే జయింతారా మీరందరూ? జయించాలండి. జయించకుండా నేను పడిపోతానన్న వాళ్ళు ఎవరో చప్పట్లు కొట్టకండి, ఎవరో చెయ్య కూడా ఎత్తకండి. ఎందుకంటే జయించే వారికి ఈ యొక్క సువార్త. నువ్వు జయించు, నా దాసుని నీ దగ్గరికి పంపుతాను. అప్పుడు నీకు కావలసిన ఆహారాన్ని ఇస్తాను, కావలసిన వాక్యాన్ని నీకు అందిస్తాను, కావలసిన ప్రార్థనలు నీ ద్వారా చేస్తాను, సంఘం ద్వారా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వర్తమానం ఎవరికే చెప్పండి? జయించే వారికే. తలలో ఇలా వాలేసుకుని చూసిన వాళ్ళకి ఈ వర్తమానం కాదండి. తలలో స్ట్రైట్గా పెట్టి దేవుడి మాట ఇన్ని గైకుని దీన్ని జయించాలని చూసిన వాళ్ళకి ఈ వర్తమానం. చూసారండి? తలలో వాళ్ళు చూడకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఇలా ఉంటాం చెప్పండి? మనకు నీరసం వచ్చేసినప్పుడు, చిరాకు వచ్చేసినప్పుడు. కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, బీ క్రేజీ అబౌట్ మీ. నాలో ఆనందించండి, నాలో సంతోషించండి. మీకు సంతోషం ఎవరికి దొరకట్లేదా చెప్పండి? సంతోషం ఎవరికి దొరకట్లేదా? సంతోషం దొరికిన వాళ్ళు చేతులెట్టి తప్పులు కొట్టండి. అది అలాగా బీ ద క్రేజ్ ఇన్ ద గాడ్. అప్పుడు మీకు నేను మీ ఆత్మనిస్తాను, నా ఆత్మనిస్తాను. ద గాడ్ ఈస్ గివింగ్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఫర్ అస్. మన నాన్నగారు మనకు ఒక మంచి బహుమతిని
వేస్తాం అనుకున్నాడు మనం ఏం చేస్తాం? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఏమి ఇవ్వబోతున్నారు అని మనం దాని గురించి తరచు ఆలోచిస్తూ ఉంటాం. కానీ ద గాడ్ ఈజ్ గివింగ్ ది గ్రేట్ గిఫ్ట్. ఏంటి? దేవుని ఆత్మే. దేవుని ఆత్మ యొక్క గ్రేట్ గిఫ్ట్. అంతకు మించిన గిఫ్ట్ ఏముందంటే, దేవుని ఆత్మ మన మీదకి రాగా మనము పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాం. మనకి మహిమ శరీరము, మన మహిమ శరీరము ధరించుకుని పరలోకం వెళ్ళిపోతాం. పరలోకం వెళ్ళిపోయాక అది ఈజ్ ద రియల్ గిఫ్ట్. అప్పుడు దేవుడు మీకు ఆ యొక్క సింహాసనం తాళాలు ఇచ్చేస్తాడండి. దేవుడు ఇప్పుడు మీకు గాడ్, ఇప్పుడు మీకు మీ డాడీ ఒక కారు తాళం తెచ్చి మీకు ఇచ్చేచ్చు. ఇట్స్ నాట్ ఫర్ ఇట్స్ ఫర్ ఎ వైల్, బికాస్ అది కొంతసేపు మాత్రమే. నువ్వు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కారు నిన్ను కాపాడలేదు. నువ్వు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే 1 నిమిషంలో చనిపోయిన వారు ఉన్నారు. కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి హత్తుకుని ఉన్నావా, ఎన్నడూ జీవమే, నిత్యము జీవించే చెట్టు. అది ఏంటి నిత్యము జీవించే చెట్టు అంటే? దేవుళ్ళో బ్రతికే చెట్టు, దేవుళ్ళో ఉండే చెట్టు, దేవుళ్ళో ఎదుగుతున్న చెట్టు. షారోను మైదానంతో సమమైన మైదానం ఏది లేదు. ఎందుకంటే అది దేవుడిని కలిగి ఉన్నది. దేవుడు దాన్ని కాపరిగా ఉన్నాడు. కానీ నీ కాపరిగా దేవుడు ఉన్నాడా? మరెందుకు తాగుతున్నావు? మరెందుకు తిరుగుతున్నావు? అందులో సంతోషం ఉందనే కదా. ఏం దొరికింది నీకు అందులో సంతోషం? రోడ్ల మీద తిరగడమేనా? రోడ్ల మీద పడిపోయి దొలేడిమా నీ సంతోషం కాదు. ఆనందం, దేవుళ్ళో ఉన్నది ఆనందం. అది పొందుకోవడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బీ ద క్రేజీ అబౌట్ గాడ్, బీ ద క్రేజీ అబౌట్ జీసస్. ఆనందం వస్తే దేవునిలో నిజమైన ఆనందం. పాపం చేయడానికి భయపడాలి. పాపం మన దగ్గర రావడానికి భయపడాలి. గజగజ ఉనికెళ్ళి పాపం మన దగ్గర రావడానికి భయపడాలి. అంటే మనము అలాగే దేవుడు పరిశుద్ధంగా నివసించాలి. మనం పాపంలో తుబుక్కుమని పడిపోవడం కాదు. పాపంలో మనం పడిపోయి ఉన్నాం. దేవుడు మన గురించి మొదటి రాకట్లో వచ్చి లేపి ఆయన రక్తంతో కడిగాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు కడగాలి అసలు? ఆయన ఎందుకు భూమి మీదకి రావాలి? ఎందుకు నీ గురించి రక్తాన్ని చిందించాలి? ఎందుకంటే హీ హ్యాడ్ మేడ్ బోనస్. ఆయన మనల్ని సృజించాడు కాబట్టి. ఒక తండ్రి నీ పడిపోతే లేపి దులుపుతాడు. ఎందుకు? ఆయన నిన్ను కన్నాడు కాబట్టి. ద గాడ్ హ్యాడ్ కేమ్ ఆన్ టు ద ఎర్త్ టు క్లీన్ ద sin in your minds. The God had came onto the earth to clean your hearts. నీ హృదయాలని కడిగేయడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని కడిగేయడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన నిన్ను సృజించాడు కాబట్టి. ఎందుకు వచ్చాడంటే ఆయన నిన్ను కలుగు చేస్తాడు కాబట్టి. సిలువ మీద నీ గురించి ఎవరు ఎందుకు చనిపోవాలి? దేవుడు వచ్చి నీ గురించి సిలువ మీద ఎందుకు చనిపోవాలి అంటే, నా పిల్లలు ఎవరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. సో ఐఎమ్ కమింగ్ అవుట్ టు ద ఎర్త్. ఐ హ్యాడ్ ఫౌండెడ్ ఎ లేడీ హూ ఈస్ ప్రేయర్ఫుల్, హూ కెన్ బేర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ మీ. ఐఎమ్ కమింగ్ అవుట్ టు ద ఎర్త్. నేను భూమి మీదకి వచ్చేస్తున్నాను. దేవుడు భూమి మీదకి వచ్చేసాడు. ఆ సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన రక్తంలో మనల్ని శుద్ధి చేశాడు. ఏం చేశాడండి? పాలిష్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరో పరిశుద్ధులమైన మనలను చూసి పాపము భయపడాలి. పాపం మనల్ని చేర్చుకోవడం కాదండి. పాపం మనల్ని రా అని పిలవడం కాదండి. పాపాన్ని మనకు చూసి పాపం భయపడాలండి. ఎందుకంటే వీఆర్ ద సన్స్ ఆఫ్ ద గాడ్. ఎవరో చెప్పండి, మనము దేవుని కుమారులము కాబట్టి వీఆర్ ద సన్స్ ఆఫ్ ద గాడ్. సో ద sin should see and afraid of us and should run away. పరుగులు తీసేయాలండి పాపం మనల్ని చూసి. మనం పరిశుద్ధంగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉంటున్నామా? దేవుడు మనల్ని పరిశుద్ధంగా చేశాడు. మనం పాప మాలిన్యం అంటించుకుంటున్నాం. లోకంలో ఉన్న పాపాన్ని మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. లోకంలో ఉన్న శ్రమలను మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. కానీ మనం చాలా పారిపోవట్లేదు మనం చూసి. ఎందుకంటే మనం పరిశుద్ధంగా లేము. ఆ యొక్క పరిశుద్ధ ఎప్పుడైతే మనలో ఉన్నదో
పాపం మనల్ని చూసి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులైన వారు చేతులు ఎత్తండి. వాట్ షుడ్ వి డూ? మనం ఏం చేయాలి చెప్పండి? ఈ రోజు నుంచి పాపాన్ని జయించాలి. అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. మనం ఏం చేయాలి చెప్పండి? పాపాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి. చెప్పండి. మీరు ఎవరో జయించరా? నేను జయిస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు, ఎందుకంటే నేను పాపాన్ని జయిస్తాను. నేను చప్పట్లు కొడతాను, మీరు కూడా చప్పట్లు కొట్టండి. రియల్లీ ఇఫ్ యూ వాన్ ఓవర్ ద సిన్, రేజ్ యువర్ హ్యాండ్స్ టువర్డ్స్ ద స్కై అండ్ క్లాప్ ద గాడ్. దేవుడికి ఆరాధించు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుట అంటే ఏంటి? దేవుణ్ణి నీలోకి చేర్చుకునుట. క్రిస్మస్ బాలుడిగా ఉన్న మనం దేవుణ్ణి మనం అంగీకరించుట, మన హృదయంలోనికి ఆయన్ని స్వీకరించుట. వెళ్ళిపోయాం, కేక్ కట్ చేసాం, జువలేసారు, చూసాం, చాలా అద్భుతంగా ఉంది. జాన్ బాబు ఎల్ఈడి స్క్రీన్ అలా చేశాడు, లైట్స్ అరేంజ్ చేశాడు, క్రిస్మస్ అయిపోయింది. ఇట్స్ నాట్ ది క్రిస్మస్. క్రిస్మస్ ఇట్స్ మీనింగ్ క్రీస్తుని ఆరాధించుట, వర్షిపింగ్ ద గాడ్ విత్ యువర్ ఫెయిత్. నమ్మకముతో, భక్తితో, భయముతో మనము దేవుణ్ణి అంగీకరించాలి. మన మనసులోనికి, హృదయంలో మన చోటు ఎవరికెవరికి వేస్తాం? వారి గురించి చనిపోతాం. దాని హౌ వాల్యూస్ అండ్ హౌ ప్రేషియస్ లైఫ్ ఇట్ ఈస్. వెదర్ యు నో దట్ దిస్ లైఫ్ ఇస్ హౌ ప్రేషియస్ ఇట్ ఈస్. ఎంత స్వల్పమైన జీవితమో నీకు తెలుసా ఇది? ఎంత విలువైన జీవితమో నీకు తెలుసా ఇది? ఎవరి గురించి చనిపోవడం కాదండి, అవసరం అయితే దేవుడి గురించి చనిపో. ఎందుకంటే నీ తండ్రి గురించి నువ్వు యాగం చేయలేవా? నీ తండ్రి గురించి నువ్వు నీ జీవితాన్ని యాగం చేయలేవా? ఆయన నీ గురించి నీ ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి మన ప్రాణాలు కూడా ఆయన గురించి పెట్టేద్దాం. బోలో యేసుక్రీస్తు మహారాజ్కి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రాణాలు ఎవరెవరి కోసమో పెట్టడం కాదండి, దేవుని కోసం పెట్టాలి. ఎవరి కోసం పెట్టాలి చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని కోసం పెట్టాలి. చాలామంది అనుకున్నారు ఏమనంటే జాన్ బాబు ఈ క్రిస్మస్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఎలా చేసేస్తాడో చెప్పకూడదు. ఎలా చేసేస్తాడు? నేను అనుకున్నాను అందులో ఒకడిని. ఎలా చేసేస్తారు? ఐఆమ్ హ్యావింగ్ నాకు దేవుడు కనబడుతున్నాడండి. దేవుడు ఎంత ఉన్నాడంటే భూమి నుంచి ఆకాశానికి ఉన్నాడు. మీకు కనబడుతున్నాడా? చూడండి ఒకసారి, సరిగ్గా చూడండి. అంత దేవుడు మనకుండగా ఎందుకండి భయాలు? డబ్బులు లేకపోతే ఆయన ఇవ్వడా? ఇస్తాడండి. చప్పట్లు కొట్టలేదండి. కానీ నువ్వు నమ్మకంగా ఉండు, చివరి వరకు నువ్వు నమ్మకంగా ఉండు. నీకు డబ్బులే కాదు, నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఆయన మనకి ఇచ్చేస్తాడు. నమ్మకంగా నువ్వు చివరి వరకు నమ్మకంగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? వినపడట్లేదు. జయించాలా? నమ్మకంగా ఉండాలా? జయించాలా నమ్మకంగా ఉండాలా చెప్పండి? రెండునా? సరే అయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకం కలిగి పాపాన్ని జయించు. యూ విల్ సీ ద రియల్ లైఫ్. బోలో యేసుక్రీస్తు మహారాజ్కి. ఓకే, అందరూ ఈ యొక్క ఆరాధనకు వచ్చిన వారు ఎంతమంది సంతోషంగా ఉన్నారు సార్? నుంచోండి. అందరు లేచి నిలబడదాం. నేను చాలా సంతోషంగా ఉన్నానండి, అందుకే అందరికంటే ముందు నేను లేచాను. బోలో యేసుక్రీస్తు మహారాజ్కి. మనం జయించవలసింది దేన్ని? మనం జయించవలసింది మనం కలిగి ఉన్నది విశ్వాసము. మనం కలిగి ఉన్నది, మనకున్నవారు. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐ యామ్ క్లోజింగ్ దిస్ స్పీచ్. అంతే, అయిపోయిందన్న వర్తమానం. నేను ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. అయ్యగారు ఉన్నారని స్టేజ్ మీద నేను మర్చిపోయానండి, అందుకే అలా చెప్పగలిగాను. దేవునికి స్తోత్రం. అయ్యగారి కన్నా దేవుడు ఉన్నాడండి నాకు ముందు. మీరు దేవుని కలిగి ఉండండి. రేపొద్దున 10 మందితో మీరు ఇలాగా చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాతండి.